ఏ దేవాలయం జోలికి అయితే వెళ్ళకూడదో ఆ దేవాలయం జోలికే వెళ్ళారు. ఏ తప్పు అయితే చేయకూడదో ఆ తప్పు చేశారు. ఎవరినైతే కదపకూడదో వాళ్ళనే కదిపారు. ఆ సీతారాముల కోసం రఘురాముడు నిలబడితే ఆయన ఆపేదేవో చెప్పండి. ఒక్క దేవాలయంతో మొదలుపెట్టారు. ఇప్పుడు 113 ఇల్లీగల్ చర్చెస్ అనేవి బయటపడ్డాయి. ఒక్కటి కూడా సక్రమంగా లేదు, ప్రతిదీ అక్రమంగానే ఉంది. ప్రతి దానికి కూడా నోటీస్ వెళ్తుంది, ప్రతిదీ కూడా మూత పడబోతుంది అతి త్వరలోనే. అలాగే మనం వచ్చే శ్రీరామనవమి లోపు ఎక్కడైతే ఈ గొడవ అంతా జరిగిందో అదే ప్లేస్లో ఆ యొక్క రామాలయాన్ని పునరుద్ధరించబోతున్నాం. అది కూడా 80 లక్షల బడ్జెట్తో. రఘురామకృష్ణరాజు గారు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. అదేంటంటే ఆ యొక్క దేవాలయానికి ఒక బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేశారు. ఆ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఈ యొక్క అకౌంట్కి మీరైతే విరాళం చందా అనేది ఇవ్వచ్చు. మన యొక్క రాముల వారి గుడి కోసం 100 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఎంతైనా చందా అయితే ఇవ్వచ్చు. ఒకటి గుర్తుపెట్టుకుంటే 80 లక్షలు ఈ అకౌంట్లోకి రాగానే అకౌంట్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. తర్వాత మీరు ₹1 పంపినా కూడా దానికైతే వెళ్ళదు. కాబట్టి త్వరపడండి. ఈ యొక్క రామాలయం కేవలం రాముల వారికి నిలయం మాత్రమే కాదు, ఇది హిందువుల ఐక్యతకు అద్దం పట్టే ఒక గొప్ప దేవాలయం అయితే మారబోతుంది. అందరూ కూడా కామెంట్ చేయండి. జై శ్రీరామ్.